హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు ఈజీ అండ్ టేస్టీ ఎగ్ బిర్యానీ ఎలా చేద్దామో చూసేద్దాం. అయితే ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్, పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే బిర్యానీ రైస్ కోసము ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో బిర్యానీకి మసాలాలు, గరం మసాలా వేసుకోవాలి. దాంట్లోనే పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, నేనైతే 1.5 స్పూన్ తీసుకొని పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి పక్కకు పెట్టుకోవాలి. అదొక దిక్కు ఉడుకుతున్నప్పుడే ఇంకో ప్యాన్లో అదే ప్యాన్ మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్న ప్యాన్లో తోక మిరియాలు, తెలుసు కదా తోక మిరియాలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఈ పేస్ట్ ఏంటంటే టమాటోస్, ఒక 4 టమాటోస్, పచ్చిమిర్చి, పుదీనా వేసి పేస్ట్ చేసుకున్నాను. దాన్ని ఈ పోపులో వేసి వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఆగి దాంట్లోనే మనకు కారం పొడి వేసుకోవాలి. ఆల్రెడీ చిల్లీస్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం తక్కువనే వేసుకున్నాను కారం పొడి. ఒక 1.5 స్పూన్ కారం పొడి వేసుకొని దాంట్లో పెరుగు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూసారా, ఆయిల్ పైకి తేలిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్, మనం బిర్యానీ కోసం రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసి దాంట్లో ధనియా పౌడర్, గరం మసాలా వేసి కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. అబ్బా, స్మెల్ అయితే మస్తు వచ్చింది. ఇప్పుడే తినాలనిపించింది కర్రీలాగా. ఎగ్స్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి దాంట్లో బాగా కలుపుకోవాలి. అయితే వీడియో కొంచెం స్ట్రక్ అయిందండి, ఏమనుకోకండి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ కలుపుకున్న తర్వాత మనం బిర్యానీ రైస్ ఉంది కదా, నేను వాటర్ మొత్తం ఉంచేసి తీసుకున్నానండి. మనం స్ట్రైనర్లో తీసుకున్నా ఏం పర్వాలేదు. నేను వాటర్ మొత్తం ఉంచేసి ఆ రైస్ని మొత్తం ఎగ్స్ మసాలా పైన వేసి దానిపైన మన బ్రౌన్ ఆనియన్స్ వేసి, కొత్తిమీర వేసి, నెయ్యి వేసుకొని దమ్కి పెట్టేసానండి. అసలు మస్తు టేస్ట్